ముఖ్యంగా ఎంపవర్మెంట్ అంటే ఏంటి? సాధికారత. దీని గురించి ఎన్నో డిస్కషన్స్, ఎంతమందో దీంట్లో అనేక రకాల యాంగిల్స్ లో దీన్ని డిస్కస్ చేయడం నేను చూస్తూ వస్తున్నాను. ఎందుకంటే నేను కూడా చాలా డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేశాను. నేను కూడా చాలా డిస్కషన్ కి హోస్టెస్ గా వర్క్ చేశాను. ఎనీవే, ఏదైనా ఒక కళ కనడానికి, ఏదైనా ఒక చాయిస్ ని మనం ఏర్పరచుకోవడానికి ఆ కెపాసిటీని సంపాదించుకుని ఆ కెపాసిటీ ద్వారా మనం అనుకున్న కళని సాకారం చేసుకోగలగాలి. అదే ఎంపవర్మెంట్ నా ఉద్దేశంలో. ఎందుకంటే మనకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, మనం ఎన్నో అనుకుంటాం. యంగ్ ఏజ్ లో ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్, ఫస్ట్ నేను ఓన్లీ ఉమెన్ గురించే మాట్లాడతాను. ఎందుకంటే విమెన్ లో మెన్ కూడా ఉన్నారు, తర్వాత నేను అది మాట్లాడతాను. సో మనం ఎన్నో అనుకుంటాము, అన్ని సాధిస్తున్నామా లేదా, ఏది సాధిస్తున్నాము, ఎలా సాధించుకోగలిగాము, ఎలా సాధించుకోలేకపోయాము, ఒకవేళ మనం సాధించుకోలేకపోతే దాన్ని ఎలా ముందుకు తీసుకోవచ్చు. ఇదే కదా మనిషి అనేవాడు, నిరంతరం కృషి చేసేది, నిరంతరం యుద్ధం చేసేది. అది మహిళవని పురుషుడవని ఎవరైనా సరే. ఒకప్పుడు ఏన్షియంట్ టైమ్స్ లో నిజం చెప్పాలంటే మనం ఇప్పుడు విమెన్ రైట్స్, విమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడుతున్నాం, కానీ ఒకప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ ఉన్న వాళ్ళు ఉమెన్. మన ఇప్పుడు పితృస్వామ్యం ప్యాట్రియార్కల్ అంటున్నాం, ఒకప్పుడు మ్యాట్రియార్కలే ఉండేది. ఏన్షియంట్ టైమ్స్ లో విమెనే బయటికి వెళ్ళి వేటాడి ఫుడ్ తీసుకొచ్చి ఇంట్లో ఉన్న హస్బెండ్ కి పిల్లలకి పెట్టేవారు. వెనక్కి వెళ్తే హిస్టరీలో దట్ వాజ్ యూస్ టు హ్యాపెన్. సో అది ఎంత ఇలా ఉండేదంటే ఓన్లీ మదర్స్, ఓన్లీ ఇళ్లలో ఉన్న మనం ఇప్పుడు అనుకుంటున్నావే ఆ మహిళే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉండేవారు. రాను రాను అది మారిపోయి వచ్చింది. అఫ్ కోర్స్ ద చేంజెస్ అనేది మనకు అందరికీ తెలుసు. అయితే అప్పట్లో ఆ మహిళకు ఉండేంత అధికారం కానీ, మహిళ పోరాడే హక్కు కానీ, శక్తి కానీ అనంతంగా ఉండేది. మీరు ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తే అనేక గ్రామాల్లో గ్రామ దేవత ఉంటుంది. అప్పటి సాంప్రదాయమే, గ్రామ దేవత కాపాడుతుంది అంటారు చూసారా, అందులోంచి వచ్చిన సాంప్రదాయం. సో రాను రాను సో మెనీ ఇన్వేషన్స్, ఎంతమందో బయట కంట్రీస్ మనల్ని పాలించటము, అంత హిస్టరీ. మన మన పురుషులు పాపం ఒక స్టేజ్ లో వాళ్ళ ఇళ్లలో ఉన్న మహిళలను కాపాడుకోవడం కోసం వాళ్ళని ఒక విలువైన వజ్రంలాగా ఇంట్లో పెట్టుకుని వాళ్ళు బయట ప్రపంచంతో పోరాడారు. అది రాను రాను తప్పుగా తీసుకుని చాలా మంది ఈ పురుషాధిక్యం సంపాదించుకుంటూ స్లోగా ప్యాట్రియార్కల్ గా అయింది. ఇదంతా అదొక పెద్ద సబ్జెక్ట్, అదొక పెద్ద ఓషన్. అదంతా నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. జస్ట్ టు స్టార్ట్ విత్, ఏదైనా మనం అసలు ఒక విమెన్ ఎలా స్టార్ట్ అయ్యారంటే మనం ఏమి ఎప్పుడూ ఇలాగ లేము. ఈ రోజున మాకు స్వాతంత్రం కావాలి, ఇక్కడ రైట్ కావాలి, అక్కడ రైట్ కావాలి, ఇక్కడ ఇన్ని రిజర్వేషన్స్ కావాలని మనం పోరాడుతున్నాం. కానీ మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మనకి ప్రాథమికంగా అన్ని ఉన్నాయి. మనమే తీసుకోవాలి, మనమే ఓపెన్ అప్ అవ్వాలి. ఎవరైనా మన ఇంటికి వచ్చి, లేకపోతే భగవంతుడైనా సరే ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంటే యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ డోర్ ఫస్ట్ టు రిసీవ్ దట్ గిఫ్ట్. మనమే లోపల నుంచి అన్ని బంధాలు వేసుకుని నేనింతే నాకు ఇంతే, నా కెపాసిటీ ఇంతే అనుకుంటే ఎవరేం చేయలేరు. వీ హ్యావ్ టు ఓపెన్ అప్. ఐ హోప్ మీరందరూ కూడా నేను చెప్పే కొన్ని మాటలు వినడానికి ఓపెన్ అప్ అయి ఉంటారని ఐ ఎక్స్పెక్ట్ యూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను మన గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ ద సొసైటీని మనం అనుకున్నాము. అయితే ఏం చేంజ్ వచ్చింది అంటే ఎడ్యుకేషన్ లో చేంజ్ వచ్చింది, మన పవర్ లో, పొజిషన్ లో, డబ్బులో, హోదాలో, అన్నింటిలో కూడా చేంజెస్ వస్తూ ఉన్నాయి. నిజం చెప్పాలంటే వేరే స్టేట్స్ తో పోల్చుకుంటే, వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో విమెన్ చాలా బాగున్నారు. చాలా ప్రోగ్రెస్, చాలా అంటే చాలా బాగున్నట్టు లెక్క. కొన్ని మారుమూల రాష్ట్రాల్లో, మారుమూల ప్రాంతాల్లో చూస్తే అసలు ఇంకా కూడా గృహహింసలు, సతీలు అన్ని మనకు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు అవేర్నెస్ పెరిగిపోయింది. ముఖ్యంగా మన ఇళ్లలో అయితే విమెన్ ఎడ్యుకేషన్ పట్ల కానీ, విమెన్ ఉద్యోగం చేస్తా అన్నా కానీ కూడా ఇళ్లలో చాలా అంటే చాలా సపోర్ట్ సిస్టమ్ బాగా వచ్చింది. అందరూ అర్థం చేసుకునే ఒక కార్డియల్ అట్మాస్ఫియర్ అనేది డెవలప్ అయిందనే చెప్పాలి. ఇంకా కొన్ని ఉన్నాయి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. మనకున్న ఆ, ఆ, స్థితిగతులు, మనకున్న స్ట్రెంగ్స్, మనకున్న రిసోర్సెస్ మనం రియలైజ్ అవ్వక, మనకు అంత అవేర్నెస్ లేక వీఆర్ నాట్ టేకింగ్ అప్ ఎనీ ప్రాజెక్ట్స్ కానీ జాబ్స్ కానీ తీసుకోవట్లేదేమో అనిపిస్తుంది. అంతే తప్ప మనకి ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. మనకి అన్ని ఆ, దాన్ని ఏమంటారు, సపోర్ట్ సిస్టమ్ అయితే చాలా సూపర్ గా ఉందనే నేను నేను భావిస్తున్నాను. కొన్ని చోట్ల అవి ఎక్స్ట్రీమ్ కండిషన్స్, వాటికి ఆ ప్రాబ్లం కి తగ్గ సొల్యూషన్ అక్కడికక్కడ మనం వెతుక్కోవాల్సిందే. అలాగే మనము సాధికారత, విమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడినప్పుడు ప్రతి ఏరియాలో ఉండాలి ఎంపవర్మెంట్.
ప్రతి ఏరియాలో ఉండాలి. హెల్త్, న్యూట్రిషన్, హైజీన్, వాటర్, శానిటేషన్, టెక్నికల్ గా ఉండాలి, తర్వాత మార్కెటింగ్ లో ఉండాలి, పొలిటికల్ గా ఉండాలి, ఫినాన్షియల్ గా ఉండాలి. అన్ని రకాలుగా అన్ని ఏరియాస్ లో కూడా ఉంటేనే ఓవరాల్ గా మనకి ఎంపవర్మెంట్ ఉన్నట్టు. ఒక చోటు ఉండే ఒక చోటు ఉన్నట్టు కాకుండా వేరెవర్ యు ఆర్ యూ హ్యావ్ టు బి ఎంపవర్డ్. ఎవరో ఇచ్చేది కాదు, మనకు మనం తీసుకునేది. నేను ఈరోజు ఎక్కువ ఫోకస్ ఎకనామికల్లీ సౌండ్ ఉంటే ఎంత బాగుంటుందో చెప్దాం అనుకుంటున్నాను. మనలో చాలా మంది ఎంప్లాయిడ్ ఉంటారు, చాలా మంది ఎడ్యుకేటెడ్ అయినా కానీ అన్ఎంప్లాయిడ్ ఉంటారు, కొంతమంది నాట్ మచ్ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇళ్లలో ఉండేవాళ్ళు ఉంటారు. ఇన్ని వర్గాలు ఉన్నాయి విమెన్ కి. ఒకటి హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ వర్కింగ్, ఒక సాఫ్ట్వేర్ అవని, ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూట్ అవని, ఇంకెనీ అదర్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసే విమెన్ చాలా శాతం మంది ఉన్నారు, వాళ్ళని మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్. రెండో వాళ్ళు బాగా చదువుకుని దే ఆర్ హైలీ క్వాలిఫైడ్, బట్ జస్ట్ బికాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, పిల్లల్ని చూసుకోవాలి, ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి అని ఒక ఆ విషయం కోసం ఇంట్లోనే ఉండే వాళ్ళు కూడా దే ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు. మూడో వర్గం వాళ్ళు ఏంటంటే నాట్ మచ్ ఎడ్యుకేటెడ్, ఎక్కువ చదువుకోలేదు కాబట్టి వాళ్ళు ఏం పెద్ద ఉద్యోగం చేయలేరు, కానీ ఇల్లు మాత్రం చాలా సమర్థవంతంగా నడపగలరు, ఇంట్లో ఉంటారు. అదేం పెద్ద చిన్న ఉద్యోగం కాదు, అది కూడా చాలా పెద్ద ఉద్యోగం. మూడు వర్గాల వాళ్ళు నాకు కనిపిస్తున్నారు చూస్తే. ఫస్ట్ మనం లెటర్స్ ఫోకస్ ఆన్ ద పీపుల్ హూ ఆర్ హైలీ క్వాలిఫైడ్, ఎడ్యుకేటెడ్ అండ్ హూ బీన్ ఇన్ టు సమ్ ఎంప్లాయ్మెంట్. ఎక్కడో ఒక వర్క్ చేసుకునే వాళ్ళు సంపాదిస్తున్నారు, నెలకెంత 25,000, 50,000, ₹1,00,000, 2,00,000 దేర్ కెపాసిటీని బట్టి సంపాదించే విమెన్ చాలా మంది ఉన్నారు. లెటర్స్ టేక్ ఇట్ ఇన్ దిస్ వే. ఎంత మందికి వాళ్ళకి పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి? పర్సనల్ పర్సనల్ అంటే ఐ మీన్ విచ్ ఇస్ నాట్ ఓపెన్, అంటే నీకు అకౌంట్ లో ఎంత ఉంది అనేది పక్క వాళ్ళకి తెలియకుండా ఉండే ఒక పర్సనల్ అకౌంట్, వాట్ ఈస్ ప్రైవేట్ అకౌంట్ అనుకోండి. ఎంత మందికి ఉంటుంది? చాలా తక్కువ మందికి ఉంటుంది. చాలా చాలా తక్కువ మందికి ఉంటుంది నాకు తెలిసి. ఒకవేళ మనం మన పేరు మీదే ఒక అకౌంట్ ఉన్నా అందులో ఎంత ఉంది అనేది మన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. తప్పులేదు, కానీ ప్రతి వాళ్ళకి ఒక పర్సనల్ అకౌంట్ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అది సెల్ఫిష్నెస్ అని చాలా మంది అనుకుంటారు. అది సెల్ఫిష్నెస్ కాదు, ఫ్యూచరిస్టిక్ విజన్. ఎందుకంటే ఎనీథింగ్ మే హ్యాపెన్ ఎనీ టైమ్. మీ ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా కానీ చాలా అన్ఫోర్సీన్ సిచ్యుయేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రావాలి అని కోరుకోవట్లేదు, బట్ ఫ్యూచరిస్టిక్ ఎందుకు పాలసీస్ చేస్తారు? ఫ్యూచరిస్టిక్ విజన్ తోనే కదా. సో మీకంటూ ఒక ఫైనాన్షియల్ స్టాండ్, మీకంటూ ఒకటి ఉంది అన్న భావన, దట్ గివ్స్ అస్ మెంటల్ స్ట్రెంగ్త్. డెసిషన్ మేకింగ్ కి మనకు అది సులువు అవుతుంది. ప్రతిదానికి మనం పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన డెసిషన్ మేకింగ్ మనం తీసుకోవడానికి ఆర్థికంగా మనకు ఒక బలం ఉంటుంది. ఆ బలం ఉండాలి అంటే యు నీడ్ టు మెయింటైన్ సచ్ కైండ్ ఆఫ్ అకౌంట్స్. ఇదివరకు రోజుల్లో మన అమ్మమ్మలు బామ్మలు గుర్తు తెచ్చుకోండి, పోపుల డబ్బాలో, పంచదార డబ్బాలో డబ్బులు దాచుకునేవాళ్ళు. వాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించకపోయినా వాళ్ళకి వచ్చే ఏదో ఒక పాకెట్ మనీయో ఏదో డబ్బో, ఏదో ఎక్కడి నుంచో ఉన్న డబ్బుని తీసుకొచ్చి వాళ్ళు పుట్టింటి నుంచి వచ్చిన డబ్బు ఏదో ఒకటి వాళ్ళు వంటింట్లో ఎక్కడో ఒకటి దాచేవాళ్ళు. ఎందుకు? వాళ్ళకంటూ కొన్ని అవసరాలు ఉంటాయి, అందరికీ చెప్పుకోలేని నీడ్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వాలో లేకపోతే వాళ్ళకి ఏదైనా పెట్టాలో ఏదో ఏదో ఒకటి చేయాలి. ప్రతిదానికి మనము పక్క వాళ్ళు అంటే నేను వేరే వాళ్ళు అనట్లేదు, హస్బెండ్ అవని, బ్రదర్స్ అవని, ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అవని. We need not depend on others. Instead, we can support them sometimes. వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కున్నా, రేపొద్దున ఓ బ్రదరో హస్బెండో ఎవరో ఒక బిజినెస్ ప్రాబ్లంలో ఇరుక్కున్నా, పిల్లలకి ఇంకేదైనా ఎకడమికల్లీ ఏదైనా అవసరాలు వచ్చినా, ఎల్డర్లీ పీపుల్కి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినా ఇమీడియట్ గా మన దగ్గర నేనున్నాను అని చెప్పగలిగే ఒక స్టామినా. ఇన్నేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నావు, ఏం చేసావు అని అడగకుండా, ఎందుకంటే ఐ హ్యావ్ పాస్డ్ త్రూ సర్టెన్ సిచ్యువేషన్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను కొన్ని పాస్ అయిన సిచ్యువేషన్స్ నేర్పించిన పాఠాలే నేను ఇక్కడ చెప్తున్నాను. నేను ఎక్కడి నుంచో ఎవరి నుంచో వచ్చేసి ఒక ఇమాజినేషన్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి చెప్పండి. సర్టెన్ సిచ్యువేషన్స్ 100% జనాల్లో, మన ప్రజల్లో ఖచ్చితంగా వస్తాయి. ఆ వచ్చినప్పుడు మనం ఎలా సంసిద్ధంగా ఉండాలి, ఒక బార్డర్ లో ఒక సైనికుడు ఎలా సిద్ధంగా ఉంటాడో అంత ఎక్విప్మెంట్ పెట్టుకుని మనం కూడా అలాంటి ఎక్విప్మెంట్ తో సిద్ధంగా ఉండాలి.
ముఖ్యంగా అందులో అన్ని ఎక్విప్మెంట్స్ అంటే ఒక డబ్బే కాదు, ఆర్థికంగానే కాదు, మనకు ఒక ధైర్యం ఉండాలి, ఒక హెల్త్ ఉండాలి, ఒక విచక్షణ ఉండాలి, ఒక ఎడ్యుకేషన్ ఉండాలి, అన్నిటితో పాటు డబ్బు కూడా ఉండాలి. మనీ ఈజ్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్ ఇన్ లైఫ్ అని చెప్పడం, మనీ ఈజ్ ద నాట్ ద ఓన్లీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పట్లా, మనీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని చెప్తున్నా. సో హూ ఎవర్ ఆర్ ఎంప్లాయిడ్, ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఎవరైతే వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారో, ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఒక షెల్ఫ్ పెట్టుకోండి. మనకి ఇప్పుడు అమ్మమ్మల్లాగా పోపుల డబ్బాల్లో దాచుకోవాల్సిన అవసరం లేదు కదా. మనకి మొబైల్ యాప్స్ ఉన్నాయి, ఎఫ్డీలు ఉన్నాయి, సిప్పులు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. యూ కెన్ ఇన్వెస్ట్, యూ కెన్ సేవ్, యూ కెన్ కీప్ సమ్ అమౌంట్ ప్రైవేట్లీ. అది ప్రతిసారి మనకి తీయాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు, లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ టు అవర్ రెస్క్యూ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రియల్లీ నీడెడ్. సరే, ఎంప్లాయిడ్, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వాళ్ళకి డబ్బులు సంపాదించుకునే కెపాసిటీ ఉంది, దే ఆర్ ఎర్నింగ్. బట్ వాట్ అబౌట్ ద విమెన్ హూ ఆర్ ఎట్ హోమ్, హూ ఆర్ ఎడ్యుకేటెడ్ బట్ అనేబుల్ టు గో అవుట్ ఆఫ్ ద హోమ్? ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసే స్థితి లేదు, కానీ వాళ్ళకి చదువు ఉంది, క్వాలిఫికేషన్ ఉంది. జస్ట్ బికాస్ పిల్లల్ని చూసుకోవాలి లేదా ఎల్డర్లీ పీపుల్ని చూసుకోవాలి అన్న ఒక బాధ్యతతోని ఇంట్లోనే ఉన్న విమెన్ ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఎలా ఈ డబ్బుని ఎర్న్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి? ఈ రోజున డబ్బు సంపాదించడానికి బయటకే వెళ్ళాలా? ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మీకున్న నైపుణ్యాన్ని చూపిస్తే చాలు, లక్షలలో వ్యూస్, సబ్స్క్రిప్షన్స్, మానిటైజేషన్. అవునా కాదా? కరెక్టే కదా. సో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఈ రోజుల్లో. ధర్మపరంగా మనము డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నా కెపాసిటీ ఏంటి, నేను ఏ ఏరియాలో అయితే ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ ఎర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది గనక మనం తెలుసుకుంటే, ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో చేసుకునే వ్యాపారాలు ఉన్నాయి, ఆన్లైన్లో చేసుకునే ఉద్యోగాలు ఉన్నాయి, ఆన్లైన్లో నేర్పించేందుకు కూడా వాళ్ళ విద్య అవసరం పడుతుంది. మీరే తీసుకోండి ఎగ్జాంపుల్, ఎంతమంది ట్రైనర్స్, ఎంతమంది విమెన్ ట్రైనర్స్ ఎక్సెల్ అవుతున్నారు ఇంపాక్ట్ ద్వారా. వాళ్ళు వెళ్ళి 10 మందికి, ఎంతో మందికి ఈ జ్ఞానబోధ చేస్తారు. వాళ్ళు నేర్చుకుంది 10 మందికి నేర్పించాలన్న తపన పడుతుంది. ఇది కూడా ఒక రకమైన ఎర్నింగే కదా. ఎర్నింగ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుడ్ విల్ ఆల్సో విల్ హెల్ప్ అస్ సమ్వేర్ ఇన్ అవర్ లైఫ్. ఈ రోజు నన్ను ఒక మంచి పని చేస్తే రేపొద్దున అది 10 మందికి ఉపయోగపడితే, రేపొద్దున కష్టంలో ఉన్నప్పుడు ఆ 10 మంది మనకు వస్తారు. అది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇదే కదా, మీరు సంపాదించుకున్న ఆస్తే కదా. సో ఇదొక రకంగా మనము ఈ ఇంట్లో ఉండి కూడా సంపాదించుకునేంత అవకాశాలు కొన్ని వందలు వేలు ఉన్నాయి. నేను యాంకరింగ్ వర్క్ షాప్ హోల్డ్ చేస్తున్నప్పుడు చెప్పింది కూడా అదే. యాంకరింగ్ అనగానే జస్ట్ టీవీలో యాంకరింగ్ అనే ఒకప్పుడు ఆ భావన. టీవీలో యాంకర్ అంటే టీవీ యాంకర్ అనే అర్థం. కానీ ఇప్పుడు అసలు అలా ఉందా? యాంకరింగ్ ఈజ్ నీడెడ్ ఎవ్రీవేర్. యాంకరింగ్ ఈజ్ నథింగ్ బట్ హ్యావింగ్ గుడ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. ఒక మంచి భాష, ఆ భాషను కమ్యూనికేట్ చేసే మనకి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. అవి ఉన్న ప్రతి వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ప్రూవ్ చేసుకోవడానికి వందల కొద్ది డయాస్లు ఉన్నాయి, నాట్ ఓన్లీ టీవీ ఛానల్. ఈ రోజున మీకు వందల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వందల కొద్ది మీకు ఫేస్బుక్ అవని, ఇన్స్టాగ్రామ్ అవని. ఇఫ్ యూ హ్యావ్ దట్ టాకింగ్ పవర్, మీరు రేపొద్దున పెద్ద ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోవచ్చు. ఎలా వాళ్ళు సంపాదిస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా సెలబ్రిటీస్ ఎలా సంపాదిస్తున్నారు? ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు వాళ్ళు. వై కాంట్ వీ బికమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ విత్ అవర్ ఓన్ స్కిల్ అండ్ టాలెంట్? వీ కెన్ ఆల్సో బికమ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఒక్కొక్క సెలబ్రిటీ అంటే టీవీలో కనిపించే వాళ్ళు, సినిమాలో కనిపించే వాళ్ళే కాదు కదా, హూ హ్యావ్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్. ఎంతమంది మన ఈ మధ్య ఆ అమ్మాయి క్యాంటీన్ పెట్టుకుని సీఎం దృష్టికి కూడా వచ్చింది కదా తను. అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు. సో మనం ప్రూవ్ చేసుకోవాలి, మనం ఎర్న్ చేయాలి, మనం ఒక ఆ, సంపాదించి ఒక సేవ్ చేయాలి, మన ఫ్యామిలీని డెవలప్ చేసుకోవాలి అనుకుంటే హండ్రెడ్స్ ఆఫ్ వేస్ ఉన్నాయి ఈ రోజుల్లో కదా. అండ్ ఇంకో ఇందాకటి విషయానికి వస్తే, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామే కాదండి, మీరు పెళ్లిళ్ళు సంగీత తీసుకోండి, అక్కడ కూడా యాంకరింగ్ అవసరం. నిల్చుని మన వాళ్ళకు మధ్య మాట్లాడాలన్నా యాంకరింగ్ అవసరం.
మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం, అక్కడికి వెళ్ళి మీరు ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి అన్నా మీకు ఆ స్కిల్స్ అవసరం. మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే మీకు ఆ ఇంటరాక్షన్ చేసుకునేంత, ఆ ఇంటర్వ్యూలో మాట్లాడేంత కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంట్రాపర్సనల్ అండ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. స్పీకింగ్ పవర్ ఈజ్ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ డెవలప్ చేసుకోండి, కొత్తగా నేర్చుకోండి. చాలా విషయాలు నేర్చుకోవాలి అనుకుంటే. ఐ విల్ కమ్ టు దట్ అగైన్. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేప్పటికి ఎక్కువగా ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళకి ఇంకా కంపల్సరీ ఇంట్లో ఉండటం. ఎక్కువగా ఎడ్యుకేటెడ్ కాదు కాకపోయినా వాళ్ళలో ఇన్హరెంట్ గా టాలెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేయొచ్చు. ఒక చదువు ద్వారానే కాకుండా వాళ్ళలో పక్కనున్న లాటరల్ స్కిల్స్ ఉంటాయి కదా కొన్ని. ఓ పెయింటింగ్, ఒక మ్యూజిక్, ఒక ఆ, వేరే ఏదైనా కుట్లో అల్లికలో ఏది తీసుకున్నా వాళ్ళు ఎక్సెల్ అవ్వచ్చు, ఒక ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు వ్యాపారం, ఒక స్కిల్ డెవలప్మెంట్, ఒక స్కిల్ నేర్పించటం, టీచింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దాట్ వాళ్ళు చేసేది ఏం చిన్న ఉద్యోగం కాదు. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. లాంగ్ బ్యాక్ ఇది ప్రదీప్ గారి ఎక్స్పీరియన్స్, బట్ అది చెప్పిన ప్రతిసారి నేను చాలా థ్రిల్ అవుతాను. మెన్ కూడా ఉన్నారు ఈ ఫోరంలో, చాలా మంది చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా కాలం క్రితము ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీని కలవడానికి ఒక అడ్వర్టైజ్మెంట్ తీసాము మేము. దానిలో భాగంగా ఆ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నుంచి వచ్చిన ఒక పెద్ద హై పొజిషన్ లో ఉన్న వ్యక్తిని కలవాలి ప్రదీప్ గారు. ఇంకా అపాయింట్మెంట్. ఇంకా ఆయన పేరు సమ్ గణేష్ ఈశ్వర్ ఏదో ఉంది. ఈ వాజ్ స్టేయింగ్ ఇన్ అ వెరీ బిగ్ స్టార్ హోటల్ ఇన్ అ సూట్ రూమ్. ఆయన ఏమన్నారంటే, నేను ఇప్పుడు బయటకు రాలేను ప్రదీప్, యూ ప్లీజ్ కమ్ సో దట్ వీ కెన్ మీట్ అండ్ టాక్. ఓకే, సూట్ రూమ్ అనేప్పటికీ ప్రదీప్ గారు ఓకే, ఆయన ఎవరైనా ఫ్యామిలీతో వచ్చారేమో అనుకున్నారు. వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన సూట్ రూమ్ అంటే ముందు ఒక రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ లో కూర్చోమనేసి ఆయన లోపలికి వెళ్ళి 1 సెకండ్ ఆయన లోపలికి వెళ్ళి వచ్చారు. అని అంటే మళ్ళీ వచ్చి ఇక్కడ ఒక 2 minutes మాట్లాడి మళ్ళీ 2 minutes అని మళ్ళీ లోపలికి వెళ్ళారు. వెళ్ళి ఈసారి ఒక 2 months బేబీతో బయటకు వచ్చాడు. 2 months బేబీతో బయటకు వచ్చారు. బయటకు వచ్చి జస్ట్ హీ వాజ్ ఫీడింగ్ విత్ అ బాటిల్. ప్రదీప్ గారు, ఓ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ గణేష్, నేను మీరు ఫ్యామిలీతో వచ్చారు అనుకోలేదు, లేకపోతే మనం ఇంకోసారి కలిసేవాళ్ళం అంటే. ఎవరు చెప్పారు ఫ్యామిలీతో వచ్చానని? మరి మీరు పాప అంటే, పాపని తీసుకొచ్చాను. మై వైఫ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ప్రొఫెషనల్, షీఈ్ ఆల్సో ఈక్వల్లీ ఎంప్లాయిడ్, షీఈ్ ఆల్సో ఈక్వల్లీ ఆక్యుపైడ్. తనకి 2 days మీట్ ఉండి అవుట్ సైడ్ వెళ్ళింది, అవుట్ స్టేషన్. నాకు ఓన్లీ 1 day, నేను ఈవినింగ్ వెళ్ళిపోతాను కాబట్టి నేను బేబీని చూసుకోవడానికి తీసుకొచ్చుకున్నాను. దాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఉంటే హస్బెండ్ నుంచి, విమెన్ ఎక్సెల్ కారా చెప్పండి?